ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఎస్తేరు మహారాణి నిలువబడింది. బాధల్లో ఉన్న వాళ్ళ కోసం బైబిల్లో ఉన్న భక్తులు అనేకులు నిలబడ్డారు. ఎజ్రా భక్తుడు నిలబడ్డాడు, నెహెమ్యా నిలబడ్డాడు. యెరూషలేము పట్టణం కాల్చబడిందన్నప్పుడు ఎజ్రా భక్తుడు, నెహెమ్యా భక్తుడు యెరూషలేము కోసం ఏడ్చి ప్రార్థన చేస్తారు. అంత గొప్ప భక్తులు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బాధల్లో ఉన్న తమ జనాంగం కోసం వారు నిలువబడ్డారు. ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్న కొందరు సేవకులు ఎందుకు బాధలు పడుతున్న వారి పక్షంగా నిలబడడం లేదు? వారందరంటే దేవుని ప్రేమ నాకు ఉంది, అలాగే యథార్థంగా బ్రతికే క్రైస్తవులకి, అలాగే దేవుని దయతో యథార్థంగా ప్రభువుని పోలే బ్రతికే నాకు కూడా వారి పట్ల దేవుని ప్రేమ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు నెహెమ్యాలాగా, ఎజ్రాలాగా, ఎస్తేర్ మహారాణిలాగా, అలాగే మొర్దెకైలాగా, దావీదు మహారాజులాగా, అపోస్తలుడైన పౌలులాగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? డబ్బు దాచుకునే గెహజీ ఏమయ్యాడు? బాలాకు డబ్బు కోసం ఇశ్రాయేలీయులకు విరోధంగా ఉన్నప్పుడు బాలాకు ఏమయ్యాడు? అయితే ఇప్పుడున్న సేవకుని నేను వీళ్ళతో, బాలాకుతో, గెహజీతో పోల్చడం లేదు. కానీ వాక్యంలో దేవుడు వారి గురించి చెప్పాడు కదా, అందుకే నేను కూడా ఆ వాక్యాన్ని మాత్రమే చెప్తున్నాను. వీళ్ళు మాత్రం నేను పోల్చడం లేదు. ఎందుకంటే దేవుడు ఊరుకోడు నేను పోలిస్తే. ఆయన ఇష్టము, ఆయనకు తెలుసు వారు ఎలాంటి వాళ్ళు. నేనెందుకు పోల్చి దేవుని దృష్టిలో నేనెందుకు చెడ్డదాన్ని కావాలి? కానీ బాధలు పడుతున్న వాళ్ళ కోసం మనం వారైనా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎవరైనా సరే, బాధలు పడుతున్న వారి కోసం ఎస్తేరు మహారాణి వలె, నెహెమ్యా వలె, మోషే వలె అందరూ బైబిల్లో ఉన్న భక్తులు అందరూ శ్రమలు పడుతున్న వారి కోసం నిలబడిన వారే. వారి వలె మనం కూడా ఉంటేనే, అలాగే గొప్ప భక్తులు అని చెప్పుకుంటున్న పురాతనమైన తలుపులు లాంటి వారు కూడా నిలబడాలి. కీర్తన 24వ గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు, పురాతనమైన తలుపులారా మిమ్ముని మీరు లేవనెత్తుకోండి అంటున్నాడు. పురాతనమైన తలుపులు అంటే బాగా భక్తులు అని చెప్పుకొని స్టాండర్డ్గా ఉండి మేము గొప్ప సేవకులం అని చెప్పుకునేవారు అనమాట. వీళ్ళని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి అంటున్నాడు. అప్పుడే మహిమగల రాజు మీలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. కాబట్టి గొప్ప సేవకులు తమ తాము లేవనెత్తుకొని నెహెమ్యా వలె, బైబిల్లో ఉన్న భక్తుల వలె